హలో డియర్ బడీస్, వెల్కమ్ టు వెన్నెల్లో కథలు. సమస్తమే నీవై సెకండ్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. సమయం మధ్యాహ్నం 4:30. రూమ్లో ల్యాండ్ లైన్ మోగుతూ ఉంటే మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది సిరి. అప్పటి వరకు జరిగింది నిజమా లేక తన కల అర్థం కాలేదు ఆమెకి. అదే పనిగా మోగుతున్న ల్యాండ్ లైన్ ని లిఫ్ట్ చేసింది. ఏంటి మమ్మా, ఇంతసేపా లిఫ్ట్ చేయడానికి అన్నాడు అటు నుండి వీరేన్. భోంచేశావా వీరు అని అడిగింది సిరి. మధ్యాహ్నం నుండి మీటింగ్స్, ఇప్పుడు తినేస్తా, కానీ నువ్వు తిన్నావా లేదా అడిగాడు వీరేన్. ఇప్పుడు తింటా వీరు, ఇప్పుడే లేచాను నేను అని చెప్పింది సిరి. తొందరగా తిని ఫ్రెష్ అవ్వమమ్మా, బయటకు వెళ్దాం అన్నాడు వీరేన్. మరి డ్రాగన్ అని అడిగింది సిరి. మమ్మ, ఇది అన్నయ్య క్యాబిన్ కి రిలేటెడ్ గా ఉన్న ల్యాండ్ లైన్. నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయ్యింది. ఇది కానీ అన్నయ్య, సారీ, నీ డ్రాగన్ వినాలి అని గట్టిగా నవ్వాడు వీరేన్. వీరు, నువ్వు ఆ విషయం ముందు చెప్పాలిగా నాకు అని ఏడుపు గొంతుతో అంది సిరి. సారీ మమ్మ అని నవ్వు ఆపుకుంటూ క్యూట్ గా అనగానే, మాట్లాడకు నాతో అని కాల్ కట్ చేసి వణుకుతూ కూర్చుంది సిరి. విరాట్ క్యాబిన్ లో వీళ్ళ మాటలు విన్నా అతను డ్రాగన్ అని తన నోటితో పలికి చిన్నగా నవ్వుకొని మళ్ళీ కోపంగా వర్క్ చేసుకుంటున్నాడు. అన్నయ్య, నా వర్క్ అయిపోతుంది, నేను పోతున్నా, ఇక నైట్ డిన్నర్ బయటే చేస్తాం మేము, నా కోసం వెయిట్ చెయ్యకు అంటూ చెప్పాడు వీరేన్. చేస్తామా అంటూ విరాట్ ఓ ఐబ్రో లేపి సూటిగా అడిగాడు. హా మమ్మ, నేను బయటకు వెళ్తున్నాం, నువ్వు వద్దు అనకు ప్లీజ్ అని ప్లీజింగ్ గా అడిగాడు వీరు. తిక్క పనులు చేయకుండా తొందరగా వచ్చేయండి అని మొహం మీద సీరియస్ ని అంటిపెట్టుకొని కోపంగా చెప్పాడు విరాట్. ముసిముసిగా నవ్వుకుంటూ, ఓకే అన్నయ్య, లాస్ట్ టైం చేసినట్టు అస్సలు చెయ్యమని చెప్పి అనగానే టేబుల్ మీద ఫైల్ ని తీసి గట్టిగా అతని మీదికి విసిరేసి, ఇడియట్, గెట్ అవుట్ అన్నాడు విరాట్. గట్టిగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వీరు. సిరి ఒక్క విరాట్ ముందు మాత్రమే ఇన్నోసెంట్. తనతో క్లోజ్ గా ఉండే వాళ్లతో తనలాగే ఉంటుంది. చెప్పాలంటే చాలా అల్లరి పిల్ల. ముందు మీకే తెలుస్తుంది కదా స్టోరీలోకి వెళ్తుంటే. సమయం ఈవినింగ్ 6:30. కార్లో షికారులు, ఏనుగులు కడుపులో అని రాగం తీస్తున్న సిరి వైపు చూసి రోడ్ సైడ్ ఐస్ క్రీం బండి దగ్గర కార్ ఆపాడు వీరేన్. సైలెంట్ గా కార్ దిగి డోర్ కి ఆనుకుని నిల్చొని దీర్ఘంగా ఆలోచిస్తుంది సిరి. ఏంటి మమ్మా, ఏం ఆలోచిస్తున్నావు అంతలా అని అడిగాడు వీరేన్. సూటిగా వీరేన్ని చూసి వీరేన్ చేతిలో ఉన్న ఐస్ క్రీం ని చూడగానే కళ్ళు మెరిసిపోయాయి సిరి పాపకి. ఐస్ క్రీం తీసుకొని కాదు లాక్కుని తింటూ, ఏం లేదు వీరు, నువ్వు ఏ ఫ్లేవర్ ఐస్ క్రీం తెస్తావా అని గెస్ కొడుతున్నా అంతే అని కార్ బ్యానెట్ పైన కూర్చొని ఐస్ క్రీం ని ఎంజాయ్ చేస్తుంది సిరి. వీళ్ళని ఫాలో అవుతూ అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి వీడియోస్ తీసి విరాట్ కి పంపించి, సెక్యూరిటీ అలర్టెడ్ సార్ అని మెసేజ్ చేశాడు. ఇక వీరేన్ సిరి బయట హ్యాపీగా తిరిగి డిన్నర్ చేసి ఇంటికి వచ్చేశారు. మధ్యలో ఎన్ని చేశారో మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాంలేండి. ఇక కార్ దిగి హాల్లోకి అడుగు పెడుతున్న సిరిని పిలిచి, గుడ్ నైట్ మమ్మా అని నుదుటి మీద కిస్ చేసి నేరుగా తన రూమ్ కే వెళ్ళిపోయాడు వీరేన్. ఎందుకంటే తనకి తెలుసు వాళ్ళు వచ్చేదాకా విరాట్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూనే ఉంటాడని. హాల్లో నుండి మెట్ల దగ్గరికి వెళ్తున్న సిరికి కీబోర్డ్ టపీ అని సౌండ్ చేస్తూ వినిపించేసరికి వెనక్కి తిరిగి అక్కడ విరాట్ సోఫాలో కూర్చొని కాళ్ళు టీపాయ్ మీద పెట్టి ల్యాప్టాప్ లో సీరియస్ గా వర్క్ చేస్తున్న అతన్ని చూడగానే వెంటనే కిచెన్ లోకి వెళ్ళిపోయి ఎవరో చెప్పినట్టుగానే అల్లం టీ చేస్తూ, అసలు అలా ఎలా మర్చిపోయాను నేను, ఆయన మేము వచ్చేదాకా ఎప్పుడూ మేల్కొనే ఉంటారు కదా అని తెలిసి కూడా రూమ్ లోకి వెళ్ళబోయిన ఈసారి ఆ డ్రాగన్ స్ట్రా వేసుకుని మరి నా బ్లడ్ తాగేస్తాడేమో, హే కన్నయ్య కాపాడు అనుకుంటూ టీ తీసుకుని అడుగులో అడుగు వేసుకుంటూ విరాట్ ముందు నిలబడింది సిరి పాప. ఎక్కువసేపు నిల్చుంటే టీ చల్లారుతుంది అని మెల్లిగా గాజుల సౌండ్ చేసింది. తలెత్తకుండా కళ్ళు మాత్రమే ఎత్తి చూశాడు సిరిని. విరాట్ చూసిన వెంటనే తలదించి టీ అతని చేతికి ఇచ్చింది. టీ తీసుకుని తాగుతూ, ఫ్రెష్ అప్ అయ్యి రూమ్ లో వెయిట్ చెయ్యి, నేను వస్తాను అని నార్మల్ టోన్ లోనే చెప్పాడు విరాట్.
రూమ్లోకి వెళ్ళడానికి స్టెప్స్ ఎక్కుతూ ఈయన నిజంగా మార్నింగ్ నా రూమ్లోకి రాలేదా? నేనేమైనా కల కన్నానా అని ఆలోచిస్తూ సుమనకి తెలుస్తుంది కదా అని పీటీ ఉష లెవెల్లో రన్నింగ్ చేస్తూ విరాట్ ముందు నుండే సుమన రూమ్కి పరిగెత్తింది సిరి పాప. అసలు పిల్ల పిచ్చుక, నీ మగుడు నీ బ్లడ్ తాగడం కన్ఫర్మ్ అనుకో ఇక. సుమన సుమన అని డబీ డబీ అని డోర్ మీద కొడుతూనే ఉంది. విరాట్ బాబు చూస్తూనే ఉన్నాడు. డోర్ తెరిచి ఏంటమ్మాయి గారు ఏమైనా కావాలా అని అడిగింది సుమన. హా కావాలి. ఓ ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పు. మీ పెదబాబు ఉదయం ఇంటికి వచ్చారా? వస్తే ఎంతసేపు ఉన్నారు? ఉంటే మా రూమ్కి వచ్చారా అని ఆయాసపడుతూ అడిగింది సిరి. అబ్బా అమ్మాయి గారు, పెదబాబు ఇవాళ ఉదయం వెళ్ళి ఇందాకే వచ్చారు. రోజు కన్నా ఇంకా ఈరోజు కొంచెం తొందరగా వచ్చారు అంతే. ఏమైందమ్మాయి గారు, ఏమైనా ప్రాబ్లమా అని అడిగింది సుమన. ఊహు, ఊరికే అడిగాను. నువ్వు బజ్జో బాయ్ అని మెట్ల వైపు నడుస్తూ ఆలోచిస్తుంది సిరి. మళ్ళీ ఏదో గుర్తొచ్చి వీరేన్ రూమ్కి రన్నింగ్ రేస్ స్టార్ట్ చేసింది. సేమ్ మళ్ళీ అక్కడ కూడా దబీ దబీ అని బాధడం. అయినా 3 నిమిషాలకి నిద్రమొహంతో డోర్ తెరిచిన వీరేన్ ఆయాసపడుతూ కనిపించిన సిరికి ఏంటి అని కనుబొమ్మలు ఎగరేస్తే అడిగాడు వీరేన్. డ్రాగనివాళ ఇంత అంతా ఆఫీస్లోనే ఉందా అని గుసగుసగా అడిగింది. హా, కొత్త ప్రాజెక్ట్ అనాలిసిస్ చేస్తూ లంచ్ కూడా చేయలేదు అన్నయ్య. ఎందుకు మమ్మా అని అడిగాడు వీరేన్. అవునా, ఏం లేదులే నువ్వు బజ్జో అని సైడ్ హగ్ ఇచ్చి సాడ్గా వాళ్ళ రూమ్ వైపు అడుగులు వేసింది సిరి. ఫ్యూ మూమెంట్స్ లేటర్. రూమ్లోకి వచ్చిన సిరి ఉదయం జరిగింది అంతా తన డ్రీమ్ అనుకొని ఇక ఫిక్స్ అయిపోయి సాడ్ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి బాల్కనీలో నిల్చొని చందమామని చూస్తూ ఆలోచిస్తూ ఉంది. అకస్మాత్తుగా చల్లని చేతులు సిరి నడుమిటి నుండి పొట్ట మీదకు వెళ్లి నాభి దగ్గర ఆగి దాని చుట్టూ వేలితో తిప్పుతుంటే కళ్ళు మూసుకొని విరాట్ స్పర్శని తన్మయత్వంతో ఫీల్ అవుతూ అలానే విరాట్ ఎద మీద వాలిపోయింది. మెడ మీద విరాట్ తడి పెదవులు అద్దుతూ ఇంకో చేతిని సిరి చేతి వేళ్లతో బంధించేసి తనకేసి గట్టిగా అదుముకున్నాడు. ఏయ్ చిరుతపిల్ల, మొగుణ్ణి పట్టుకొని డ్రాగన్ రాక్షసులు అని ఎవరైనా పేర్లు పెడతారేంటే హా అని హస్కీగా తన చెవి మీద పెదాలతో రాస్తూ చిన్నగా కొరికి అడిగాడు విరాట్. అది అది నేను అంటున్న మాట గొంతులోనే ఆగిపోయింది సిరి పాపకి. కారణం నడుము మీద ఉన్న విరాట్ చెయ్యి మెల్లిగా పైకి వెళ్తుండడమే. వెంటనే భయంతో వెనక్కి తిరిగిన సిరికి అక్కడ ఎవరూ కనబడకపోయేసరికి ఛీ, ఏంటి సిరి, నీకేం పోయే కాలమే అసలు? మార్నింగ్ నుండి ఆ డ్రాగన్ ముద్దుల ప్రపంచంలోకి వెళ్తున్నావు. ఆశకైనా హద్దుండాలే సిరి అని తన మనసుకి తానే సర్ది చెప్పుకుంటుంది. అయినా ఊహించుకుంటే ఊహించుకున్నావు కానీ ఆ ఊహ ఎంత బాగుందో అని తనలో తానే సిగ్గుపడింది మళ్ళీ. డోర్ ఓపెన్ చేసిన సౌండ్కి సిరి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఇవాళ ఒక్కరోజన్నా కొట్టకుండా ఉంటే బాగుండు. ప్లీజ్ కన్నయ్య, నిన్న వాళ్ళు కొట్టిన దెబ్బలే ఇంకా తగ్గలేదు. ప్లీజ్ ప్లీజ్ అని మనసులో అనుకున్నా కన్నీళ్లు ఆగనంటూ వస్తూనే ఉన్నాయి తనకు. ఏయ్ అనగానే పరిగెత్తుకుంటూ వెళ్లి విరాట్కి 20 మీటర్ల దూరంలో తలదించుకొని నిల్చుంది. ల్యాప్టాప్ ఫోన్ టీపాయ్ మీద పెట్టి సిరి దగ్గరికి అడుగులు వేశాడు విరాట్. విరాట్ దగ్గరికి వస్తుంటే భయంతో కొట్టకూడదు కొట్టకూడదు అని మనసులోనే దేవుళ్ళందరికీ ప్రేయర్ చేస్తుంది సిరి. దగ్గరికి వచ్చిన విరాట్ కుడి చేత్తో సిరి 2 బుగ్గలు గడ్డం కింద నుండి గట్టిగా ఒత్తి పట్టుకొని నేను అడిగే అన్ని ప్రశ్నలకు కరెక్ట్గా సమాధానం ఇవ్వాలి నాకు. అర్థమైందా? అబద్ధం చెప్తే ఇదే నీకు ఆఖరి రోజవుతుంది అని పంటి బిగువన కోపం అణిచి మాట్లాడుతుంటే సిరి పై ప్రాణాలు పైనే పోయాయి. బెదురు కళ్ళతో చూస్తున్న సిరిని చూసి మెల్లిగా బుగ్గలు వదిలి సోఫాలో కాలు మీద కాలు వేసుకుని చూయింగం తినడం స్టార్ట్ చేశాడు. 10 నిమిషాలైనా సిరి తలెత్తకపోయేసరికి మెల్లిగా చూయింగంను బుగ్గ ఊది టాప్ మనిపించి వచ్చిన సౌండ్కి ఉలిక్కిపడి చేతులు నలుపుకుంటూ అలానే నిల్చొని ఉంది సిరి. విరాట్ మనసులో ఇది నిజంగానే నాకు భయపడుతుందా, లేకపోతే నన్ను ఎర్రిపప్పం చేస్తుందా అనుకున్నాడు. నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి సమస్తమే నీవై ఓన్లీ అండ్ వెన్నెల్లో కథలు. ఈ స్టోరీ నా ఫ్రెండ్ తనుశ్రీరాధ్య అనే రైటర్ దండి. నేను తన దగ్గర కాపీ రైట్స్ తీసుకున్నాను కాబట్టి నా ఛానల్లో నేను ఇస్తున్నానన్నమాట. సో మీరెవరు, ఇదెవరి స్టోరీ, వేరే వాళ్ళ స్టోరీ అనుకునే అనుమానాలేమీ పెట్టుకోవద్దు. తన దగ్గర నేను కాపీ రైట్ తీసుకున్నాను. ఇద్దరం కలిసే ఈ ఛానల్ని రన్ చేస్తున్నాము. అర్థమయ్యిందా?
స్టోరీ నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫాస్ట్‌గా 1000 సబ్స్క్రైబర్స్‌ని చేసేయండి.